కాబట్టి ఈత మార్చుకునేది వాటి చుట్టూనే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసి ఆ ఇంటి మీద కూర్చును గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. హల్లెలూయా. చాలు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అయ్యా మాతో మీరు మాట్లాడండి. మా హృదయాన్ని మీరు తెరవండి దేవ ప్రభువా. అయా మరి మా జీవితాల్లో నీలే వెదిగే విధంగా నీ కృపను చూపించమని నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి బండ మీద మేము కట్టబడిన వారి వలె నిలబడడానికి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. జాయిన్ అయిన ప్రతి బిడ్డ హృదయంను మీరు తెరవండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దాయిచేయండి. నా నోటికి మీరు పూరగా ఉండండి అయ్యా. ఈ వాక్యాన్ని మేము మాట్లాడలో మీరు సహాయం చేయండి. మాట్లాడుచుండగా విశ్వాస మాట పలకగానే అయ్యా, విశ్వాసం వాళ్ళ నింపబడగానే అయ్యా నీ అధికారం పనిచేస్తుందట. ఇక్కడున్న ప్రతి బిడ్డలు విశ్వాసం కలిగిన వెంటనే వారి జీవితాల్లో నీ మహిమను మీరు కనపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా నేను. సో సో దేవునికి మహిమ కలుగును గాక. షారోన్ సిస్టర్ కావచ్చు, క్రాంతి బ్రదర్ కావచ్చు, వదిన కావచ్చు, లక్ష్మక్క కావచ్చు. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు ఉన్న వాక్యం మీ హృదయాల్లో గొప్ప మార్పును కావచ్చు, గొప్ప విశ్వాసాన్ని మీలో నింపుద్దని నేనైతే నమ్ముతున్నా. సో మరి కొంత సమయం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మరి కొండ మీద ప్రసంగం మరి అందరికీ తెలుసు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, పునాది బండ మీద వేయబడింది గనుక అది పడలేదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏ మాటలు వింటే 24వ వచనం చదివితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు. హల్లెలూయా. ఎవరన్నా ఈ నా మాటలు విని, ఏ మాటలు విని? ఇప్పుడు 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఇక్కడ దేవుడు మాటలన్నీ చెప్తున్నాడు. పాత నిబంధన కంపేర్ చేసి కొత్త నిబంధనలో యేసయ్య మరి ఏమేమి ఇచ్చాడు అనేది మరి దేవుడు చెప్పినాడు. మరి ఆ యొక్క మాటలు నీ హృదయంలో నిలిచి ఉన్న ఎడల, ఆ మాటలకు నువ్వు అవలంబించిన ఎడల దేవుడు ఏమంటున్నాడు, నిన్ను బండ మీద స్థిరపరిచిన వ్యక్తి వలె నువ్వు ఉంటావు అంటున్నాడు. బండ మీద స్థిరపడితే మరి ఏమన్నా మనకి వర్షం వచ్చినా, వానలు వచ్చినా బండ మీద మనకు కదలదు. మరి అసలు యాక్చువల్ గా ఇదే బండ గురించి మరి దావీదు కూడా రాస్తున్నాడు. దావీదు కీర్తనలో, దావీదు 41వ అధ్యాయంలో మరి దావీదు భక్తుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరి దేవుడు నన్ను బండ మీద స్థిరపరిచి ఉన్నాడు అని దావీదు భక్తుడు రాస్తూ ఉంటాడు. మరి దావీదు భక్తుడు చాలా అనుభవంతో అది రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తుంటాడు అంటే, బండ మీద స్థిరపడినావా అని రాస్తూ ఉంటాడు. మరి ఐ థింక్ కీర్తనలో 41వ అధ్యాయము, 40వ అధ్యాయం, ఐ థింక్ 40వ అధ్యాయము 2, 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. సో ఎవరైనా సరే ఆ కీర్తనలో 40వ అధ్యాయము 2, 3 నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తిను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, దావీదు కీర్తన ఏం రాస్తున్నాడంట, ఎప్పుడైతే దావీదు జిగటగల ఊబిలో పడిపోయినాడో, దొంగ ఊబిలో పడిపోయినాడో, మరి ఆ యొక్క ఊబిలో నుంచి లేపడం అంటే మరి మాటలు కాదు. ఎవరైనా విలేజెస్ లో ఉంటే బురదలో చేపలు పట్టడం కావచ్చు, వర్షం వచ్చినప్పుడు బాగా బురద, మన చిన్నప్పుడైతే మరి రోడ్లు లేనప్పుడు జిగట మట్టిలో నడిచినప్పుడు అది చాలా బురద ఉండేది. మరి కొంచెం లోతుంటే అది ఒక కాలు తీసి కాలు వేయాలంటే చాలా కష్టం. అది అనుభవంతో విలేజ్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసుద్ది. సో మరి అంత జిగటం అనేది మన కాలుకి పట్టేది, మనం లేవలేం. కొన్నిసార్లు ఊబిలో పడితే రాలేం బయటికి. అది రావాలంటే మళ్ళీ ఎవరో ఒకరు సహాయం తీసుకురావాలి.
అది జిగట ఊపు. మరి దావీదు కూడా అలాంటి జిగట గల దొంగ ఊపిలో పడిపోయినప్పుడు అంట దేవుడు మరి పైకి లేవనెత్తాడంట. హల్లెలూయా. పైకి లేవనెత్తి ఎక్కడ స్థిరపరిచా అన్నాడు? బండ మీద స్థిరపరిచా అంట. హల్లెలూయా. బండ అంటే మరి దేవునికి సూచన. బండ అనేది మరి యేసుక్రీస్తుకు సూచన. మరి పేతురుతో అంటూ ఉంటాడు దేవుడు, నువ్వు నా బండగా నిన్ను చేస్తానంటాడు దేవుడు. మరి సంఘానికి సూచనగా దేవుడు చేస్తూ ఉంటాడు బండని. మరి బండ అనేది ఒక స్థిరమైన దేవుని ఆత్మకు సూచనగా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బండ మీద నిలబడడం అంటే నువ్వు ఆత్మీయతలో చాలా స్థిరంగా ఉన్నావు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఆత్మలో ఎదుగుతున్నా, నాకు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పుడు నేనేం చేస్తా? తొలగిపోతూ ఉంటా. కానీ నేను దేవునిలో ఎదుగుతున్న కొద్దీ నేను ఆ శోధనలో వచ్చినప్పటికి కూడా వాటిని నేను జయించి వాటిని ఎదిరిస్తాను. హల్లెలూయా. కానీ హల్లెలూయా. విశ్వాసంలో నేను ఎదగనప్పుడు, ఇసుకలో ఉన్నప్పుడు నేనేం చేస్తా? వర్షం వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు నా జీవితంలో ఆ యొక్క అలలకు నేను కొట్టుకొని పోతా. మన జీవితంలో కూడా ఈ యొక్క అలలు, వ- తుఫాన్లు వచ్చినప్పుడు మన విశ్వాసం అనేది స్థిరంగా లేనప్పుడు, ఇసుక మీద ఉన్నప్పుడు మనం కొట్టుకొని పోతా ఉంటాం. అప్పుడు దేవుణ్ణి మనం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. దేవా నాకేం చేశాను, ఎంత కష్టపడ్డానని. దేవుడు అంటున్నాడు నిన్ను, నువ్వు స్థిరమైన విశ్వాసంలో ఎదగాలి అనేది దేవుని చిత్తం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవాలనేది దేవుని చిత్తమైంది. నువ్వు పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని జీవితంలో తెలుసుకోలేనప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేయలేనప్పుడు, నువ్వు ఇసుక మీద నీ జీవితాన్ని కట్టుకున్న వారి వల్లే మనం ఉంటాం. మరి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదివితే దేవుడు మొట్టమొదటిగా ఒక పాయింట్ ఏం చెప్తున్నాడంటే, దేవుడు తీర్పు తీర్చకుడి అని చెప్తున్నాడు. మొట్టమొదటగా ఈ యొక్క తీర్పు అనేది మన యొక్క జీవితంలో కావచ్చు, మన యొక్క స్నేహితుల జీవితంలో కావచ్చు, మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన బంధువుల జీవితంలో, మనకు తెలిసిన వారి జీవితంలో కావచ్చు, మనము తీర్పు తీరుస్తూ ఉంటాం. ఈ తీర్పు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు కావచ్చు, యూట్యూబ్ లో చెప్పినప్పుడు కావచ్చు, నీకు నచ్చకపోతే కావచ్చు, నీకు అది అర్థం కాకపోతే కావచ్చు, నువ్వు తీర్పు తీరుస్తూ ఉంటావు. తీర్పు అనేది తీర్చే వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఆ వేషధారి అని పిలుస్తున్నాడు. తీర్పు తీర్చే వాళ్ళని దేవుడు ఇక్కడ పోలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులు అంటాడు దేవుడు తీర్పు తీర్చేవారిని. సో ఇక్కడ మొదటి నుంచి మనం చదివితే 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడునను. హల్లెలూయా. ఎవరైతే తీర్పు తీరుస్తారో, ఎవరైతే ఇతరులను తీర్పు తీరుస్తారో, దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మరి యేసయ్య ఈ యొక్క పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. తీర్పు అనేది దేవుడు ఎందుకు అసలుకి తన యొక్క కొండ మీద ప్రసంగం అనేది మరి చాలా గొప్ప ప్రసంగం. మరి ఎందుకు ఈ పాయింట్ ని దేవుడు రైట్ చేస్తున్నాడంటే, మన జీవితంలో మనం దేవునిలో ఎదగాలి అంటే, దేవుని యొక్క ఆ యొక్క బండ మీద విశ్వాసంలో స్థిరపడాలంటే, మొట్టమొదటిగా మనము బండ మీద స్థిరపడడానికి మనము ఇతరులను తీర్పు తీర్చడం మానేసేయాలి. హల్లెలూయా. తీర్పు అంటే అది ఏ విషయంలో అయినా కావచ్చు. నువ్వు నీకున్న నాలెడ్జ్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు బోధిస్తున్నా, అమ్మో నేను బాగా బోధిస్తున్నాను కదా, అతను ఏం బోధించట్లేదు అని నేను ఇతరులను తీర్పు తీరుస్తున్నానా? అది దేవుని యొక్క చిత్తం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా చదువుతున్నావు, అతను చదవట్లేదు, అతనికి ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు, అతను తీర్పు తీరుస్తున్నావా? అది తప్పు కాదు. లేకపోతే అతనికి అనారోగ్యంగా ఉంది, అతను ఏదో పాపం చేస్తున్నాడు, అతను చేయొద్దు చూపిస్తున్నావా? అది తీర్పు తీర్చడం. అది దేవుని చిత్తం కాదు. దేవుడు అందుకని అంటున్నాడు, 4 వచనాలు ఏమంటున్నాడంటే, నీ కంట్లో ఉన్న ఏమంటే దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును చూస్తున్నావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కంట్లో దూలం ఉంది మన జీవితాల్లో, కానీ మనం కంట్లో ఉన్న నలుసును, మన మన దూలాన్ని చూసుకోకుండా ఇతరి వారి కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాం. ఇక మనం ఎప్పుడైతే ఇతర వారి కంట్లో ఉన్న నలుసును చూస్తున్నామో, దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే వేషధారి అని పిలుస్తున్నారు దేవుడు ఇక్కడ. మరి 5వ వచనంలో, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసుకొనుము. హల్లెలూయా. మరి బోధకులుగా మనము సేవకులుగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే నువ్వు ఒక దేవునిలో ఎదుగుతున్న వారిగా కావచ్చు, మరి ఇతరులను ఎప్పుడైతే ఎత్తి చూపిస్తున్నావంటే నువ్వు దేవునిలో ఇంకా ఎదగలేదని అది నువ్వు గ్రహించాలి. అది ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, ఆ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళని తీర్పు తీర్చడం కన్నా వాళ్ళతో సమాధాన పడడం అనేది దేవుని చిత్తమైంది. వాళ్ళతో మనము సమాధానపు మాటలు పాడడం అనేది మనం దేవుని చిత్తమైంది.
సాధ్యమైనంత వరకు ఒకరు బలహీనతను బట్టి మనము వాళ్ళ తీర్పు తీరిస్తే దేవుడు రేపొద్దున తీర్పు తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. మేబీ నీ బలహీనత ఈ రోజు బయటికి కనపడట్లేదేమో, ఇతరుల బలహీనత నీకు కనపడుతున్నాయేమో. ఆ బలహీనతను బట్టి వాళ్ళ తీర్పు తీరిస్తే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాని కంట్లో ఉన్న అలసుని చూస్తున్నావని దేవుడు చెప్తూ ఉంటాడు. నేను ఒక సాక్ష్యం చెప్తా మీకు. సో నేను ఐ థింక్ లాస్ట్ ఒక 5 డేస్ నుంచి ప్రేయర్ చేస్తున్నా. ప్రేయర్ లో ఉండండి ఒకసారి నేను అక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తి ఉంటారు. ఒక వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు రోడ్డు మీదే పడుకుంటారు ఒక 3-4 ఇయర్స్ నుంచి. నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసిన. ఓకే, అన్న దగ్గరికి వెళ్ళి మామూలుగా రోజు ప్రేయర్ చేస్తా ఉంటాం. ఎప్పుడైతే వెళ్తానో ప్రేయర్ చేస్తుంటే అతను మాటలు రావు, మాటలు మాట్లాడలేడు అతనికి. కానీ ఆ అది ఎందువల్ల అనేది చిన్నప్పటి నుంచి కాదు, కొంచెం పెద్ద అయిన తర్వాతే మాటలు రావట్లేదు తనకి. వాళ్ళ అమ్మ ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్తా ఉంటది. మరి వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదే ఉంటారు. సో మరి అన్నం ఇస్తే తింటారు, అలా ఉంటారు. మొన్న వెళ్ళి ప్రే చేసినప్పుడు మరి అతను నవ్వుతున్నాడు, ప్రే చేస్తుంటే నవ్వుతున్నాడు. సో ఎప్పుడైతే ప్రేయర్ అనాయింటింగ్ అనేది ఫ్లో అవుతుందో అతను నవ్వుతున్నాడు. సో నేను ఎప్పుడైతే బలంగా ప్రే చేయడం జరిగిందో నాకు ఒక తలంపు వచ్చింది. ప్రే చేస్తున్నప్పుడు నువ్వు ఇతనికే ప్రే చేయడం కాదు, ఎవరైతే ఈవినింగ్ టైంలో మీరు సాయంత్రం పూట ఎవరైతే ఉన్నారో వెళ్ళి ప్రే చేయాలని నాకు తలంపు వచ్చింది. ప్రే చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మలో. సో దేవుడు చెప్పడం కాదు, తలంపు అందరూ గ్రహించాలి. ఆ తలంపు వస్తే సరే దేవా, సరే ఇది నిజమేనా అని నేను ఓకే అని ప్రే చేసినాను. వచ్చేసాను తెల్లారి. ఓకే నాకు అనిపించింది కదా అని రోడ్డు మీద నేను ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు ఆ అన్నం పెట్టేసి ఎవరెవరికి ప్రే చేయడము జరుగుతుంది, రోజు జరుగుతుంది. కానీ మొన్న ప్రే చేసిన ఒక అంకుల్కి ప్రే చేసి ఆ అంటే నేను కూడా అనుకుంటా ఉంటా, అబ్బాయి నేను బలహీన అంటే ఏదో బలహీనత ఉంది, ఏదో తప్పు ఉంది అని నేను కూడా అనుకుంటా. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక స్థితిలో పెట్టాడు. ఒక అంకులు నడవలేడు, ఒక చైర్ మీద కూర్చుంటాడు. అతనికి వెళ్ళి ప్రే చేసిన ఒక రోజు. అతనికి ప్రే చేయకముందు అతని పక్కన ఒక అతను పడుకునుంటే లేచి అన్నం ఇస్తే ప్రే చేసిన అతను ప్రే చేసి వచ్చేస్తాను నేను పిలుచున్నాడు. ఇక్కడ చర్చ్ లో ఇదేంటి ఎవడో చైర్ మీద కూర్చుని నడవలేని అతను అక్కడ రోడ్డు మీదే అదే తోపుడు బండి ఉంటది కదా కూర్చున్నాడు. కూర్చుంటే అయ్యా నువ్వు యేసు బాబు నమ్ముతావా అన్నాడు. అవును అంకుల్ ప్రే చేస్తాను. సరే ప్రే చేస్తాను అంకుల్ అంటే ప్రే చేయించుకున్నాడు. ప్రే చేయించుకుని కానీ ఆయన హృదయం చాలా భారంతో ఉంది, బాధతో ఉంది. కానీ మరి నేను అవన్నీ అడగలేకపోయాను కానీ ప్రే చేసి వచ్చేసిన. ప్రే చేసి వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళిన. అలాగే అందరిని చూసుకుంటా వస్తా ఉంటా వెళ్ళిన. బండి మీద తిరుగుతా అన్నం ఇచ్చేస్తా, ముగ్గురు నలుగురికి 5 కలవాలని వెళ్ళిన. మళ్ళీ ఆ అంకిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏం సాక్ష్యం చెప్తున్నారు తెలుసా? అయ్యా నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయావు కదా, నైట్ నాకు అతను నమ్మి 1 మంత్ అవుతుందంట దేవుణ్ణి. ఆ యొక్క వ్యక్తి ఒక 50 సంవత్సరాలు ఉంటే పెద్ద వ్యక్తే. ఆ ఒక సాక్షి ఏం చెప్తున్నానంటే, నువ్వు ప్రే చేసి వెళ్ళిపోయావు కదా, నైట్ 12-1 గంటకి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు కల్లో ఒక పొడుగైన వ్యక్తి వచ్చాడు. ఆ కర్ర ఉంది, చేతిలో ఒక గొర్రె పిల్ల ఉంది. వచ్చి చెప్తున్నాడు నాతో, నువ్వేం భయపడద్దు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, ఏం దిగులు పడద్దు, నేనున్నాను. అతను ప్రే చేసి వచ్చాడు కదా, ప్రే చేసాడు అతను, ఆ, నేనే పంపించాను అతన్ని, నువ్వేమి భయపడద్దు, నీకు మంచిగా అవుతుంది అని చెప్పాడంట. అంతలోపు మెలకు వచ్చిందంట. అతను ఎక్కడైతే నడవలేని వ్యక్తి, ఆ యొక్క పొడుకుని కాళ్ళు ఆ యొక్క నడవలేని వ్యక్తి దిగ్గుని లేచి ఆ కాళ్ళు నీకు ఏమైపోయింది లేచి అటు ఇటు చూసండి ఎవ్వరు లేరంట. సో అయ్యా నాకు ఆశ్చర్యం అయింది, మరి ఏంటో నాకు తెలియలేదు, అలా వచ్చి మాట్లాడేదని అని చెప్తున్నాడు నిన్న నేను వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. సో మరి నేను మేబీ మరి దేవుడు మరి ఆ ప్రేరేపణించి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క అంకుల్ జీవితంలో ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంకుల్ జీవితంలో మేబీ నేను ఆ అంకుల్కి ఏదో పాపం చేస్తున్నాడని, అతడు ఏదో తప్పైంది అలా అని నేను ఖండం చేస్తే కనుక అక్కడ దేవుని యొక్క అతని యొక్క కార్యాన్ని నేను చూసేవాడిని కాదు. అతడు కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకునేవాడు కాదు. హల్లెలూయా. మనం ఒక పరిస్థితిని బట్టి ఎప్పుడైతే జడ్జి చేస్తున్నామంటే మనం వాళ్ళని దేవునిలోకి నడిపించట్లేదు. హల్లెలూయా. వారిని మనం దేవునిలోకి నడిపించాలంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము వాళ్ళని ఆదరించే వారిగా ఉండాలి. మరి అందుకనే ఒక మాట ఉంటది ఎఫెసీయులు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఎఫెసీయులు 5వ అధ్యాయము లాస్ట్ వచనం చదివితే ఒక మాట ఉంటది. మనము దేవుని గురించి చెప్తే ఎక్కడికి తీసుకెళ్తున్నామో తెలుసండి, దేవుని రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నాం అంట. హల్లెలూయా. ఎఫ్ఎస్సీలు ఐ థింక్ ఎఫ్ఎస్సి సారీ యాకోబు, జేమ్స్ 5లో ఉంటది. యాకోబు సారీ
యాకోబు 5వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి ఎవరైనా తీస్తే గనక. ఎవరైనా తీస్తే గనక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ వచనం. తిమోతి, ఫిలెమోనుకు, హెబ్రీకు ఎవరైనా తీస్తే గనక యాకోబు 5 లాస్ట్ వచనం. ఇక్కడ ఏముంటదంటే, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. వావ్, హల్లెలూయా. ఏంటి దగ్గర చాలా పవర్ఫుల్ వాక్యం. నువ్వు ఎవరైనా పాపం చేస్తున్నారు కదా అని నువ్వు పాపం చేస్తున్నావు నిందిస్తున్నావా? వాళ్ళని ఖండం చేస్తున్నావా? వాళ్ళని వేలివెత్తి చూపిస్తున్నావా? వాళ్ళు ఆ శోధనలోనే పడిపోయి వాళ్ళు మరణానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ పాపాన్ని కప్పాలంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళ యొక్క మార్గమును మరిచేవారుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఒక తప్పు మార్గం నుండి ఎప్పుడైతే సరైన మార్గాన్ని నడపడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో వాళ్ళ యొక్క ప్రతి పాపాన్ని నువ్వు కప్పేస్తున్నావు. హల్లెలూయా. అంతేగాని వాళ్ళ తప్పు మార్గం నువ్వు ఎత్తి చూపించి దేవుని గురించి చెప్పుకోకుండా, దేవుని ప్రేమ గురించి ఆ మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయకోకుండా నువ్వు అతన్ని ఎత్తి కించపడుతున్నావంటే అతన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావని? నరకానికి తీసుకువెళ్తున్నావు. హల్లెలూయా. నీ పక్కన ఉన్నవారు కావచ్చు, నీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబంలో సమాధానం లేని కారు కావచ్చు, నువ్వు ఇంతవరకు ఖండం చేసావేమో, ఈ బలహీనత వల్ల నీకు ఇది అయింది, ఈ బలహీనత వల్ల నువ్వు ఈ తప్పు చేయడం వల్ల నీకు ఇది అయింది, నీ ఇలా ఉన్నావు అని నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో మనము చాలా దేవుని సన్నిధిలో చాలా అడిగి మనం ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకనంటే ఎప్పుడైతే అలా మాటలు మాట్లాడుతున్నామో వాళ్ళ హృదయంలో మనం గాయం చేస్తాం. ఆల్రెడీ వాళ్ళ హృదయంలో ఏం చేస్తాం? మనము గాయాన్ని చేస్తాం. ఆ గాయాన్ని మనం కట్టలేం. గాయం కట్టడం చాలా కష్టం. మనం మాట అయితే రిలీజ్ చేస్తాం కానీ మరి ఆ మాటకు తగిన గాయాన్ని మనం కట్టేవారిగా ఉంటామా? మన వల్ల కాదు అది. కాబట్టి నువ్వు అందుకని అంటాడు, జీవ మరణములు నాలుక వశం అంటాడు దేవుడు. నువ్వు ఎంత క్లియర్ గా దేవుని సన్నిధిలో మాట్లాడతావో అంతగా నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. ఇప్పుడు నేను దేవునిలో వాడబడాలంటే ఫస్ట్ దేవుడు నా నోటి మాటను, నా కోపాన్ని చూస్తాడు దేవుడు. మేబీ డిలే ఈజ్ హ్యాపెన్. మన జీవితంలో ఎక్కడైనా డిలే అవుతుందంటే మన యొక్క అంతరంగ మార్పును బట్టే డిలే అవుతుంది. చాలా మంది అంటూ ఉంటారు, నేను వాడబడాలి, నీ పరిస్థితుల నుంచి మార్పు రావాలంటాడు. బాహ్యపు మార్పు రావాలంటే ఫస్ట్ అంతరంగంలో మార్పు రావాలి. ఎక్కడ రావాలి? అంతరంగంలో మార్పు రావాలి. అదే నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన, దేవుని కృప అనేది ఎక్కడ మార్పు తీసుకొస్తుందని చెప్పిన? అంతరంగంలో మార్పు తీసుకొస్తుంది దేవుని కృప. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? అంతరంగంలో నుంచి మార్పు తీసుకురావడానికి దేవుని కృప పనిచేస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బాహ్యం నుండి పనిచేయట్లేదు. ధర్మశాస్త్రం బాహ్యం నుండి పనిచేసింది. మరి గ్రేస్, కొత్త నిబంధన, దేవుని కృప, ట్రూత్ అనేది అంతరంగం నుండి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అంతరంగంలో నుండి పని చేస్తే గనక నువ్వు అనుకున్న దేవునికి కావాల్సిన నీ జీవితంలో అనుకున్న గోల్స్ ని, అనుకున్న నీ జీవితాన్ని నువ్వు ఈజీగా అచీవ్ చేయగలుగుతావు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు ఈజీగా అచీవ్ చేయగలుగుతావు. అంతరంగం నుంచి మార్పు తీసుకురావాలి. అంతరంగంలో మార్పు తీసుకురావాలంటే నువ్వు ఏలెత్తి చూపిస్తే అది ఏమవుతుందంటే బాహ్యమైన మనము ఖండం చేస్తున్నాం. అది ధర్మశాస్త్రాన్ని నువ్వు సంబంధించింది. అది ధర్మశాస్త్రంలో దేవుడు ఏమంటాడంటే మరికి పంటికి పన్ను, కంటికి కన్ను ఏమంటాడు దేవుడు. కానీ మరి దేవుడు ఏమంటాడు? మరి ఈ దేవుడు ఏమంటాడంటే మరి కొత్త నిబంధనలో నేను హింసించే వారి కొరకు, నేను శోధనలోకి తీసుకెళ్లే వారి కొరకు కావచ్చు, మరి నేను బంధకాల్లో నింపే వారి కొరకు వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళని మనము వాళ్ళతో సమాధాన పడవాలి, వాళ్ళని క్షమించాలి. వీలైతే వాళ్ళు చెంప మీద కొడితే మనము వేరే చెంప చూపించమంటాడు. సో ఇది చూపించమనేది ఎందుకు చూపించమంటున్నాడు? ఇది అంతరంగంలో నుంచి మార్పు రావడానికి దేవుడు, అంతరంగంలో పశ్చాత్తాపం కలగడానికి దేవుడు ఇది చేయమంటున్నాడు దేవుడు. అంతరంగంలో పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే ఇతరులను నువ్వు క్షమించినప్పుడు, ఇతరులను నువ్వు ప్రేమించినప్పుడు అంతరంగంలో మార్పు వస్తుంది. హల్లెలూయా. ఎందులో వస్తుంది? అంతరంగంలో మార్పు వస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇతరుల గురించి తీర్పు తీర్చకుడి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతరుల గురించి మనము తీర్పు తీరుస్తుంటామో ఆ యొక్క తీర్పు ద్వారా మనము దేవుని సన్నిధిలో వేషధారి వలె మనం ఉంటాం. హల్లెలూయా. కానీ ఈ సీక్రెట్ మనకి ఎవరికి తెలియదు.
నేను ఖండం చేస్తున్నా, నేను గొప్ప, ఆ సేవకుడు అలా అన్నాడు కాబట్టి ఆయన్ని కిందకి దించేయాలి, జై జై అని కొడతా ఉంటారు. సో అతను బలహీనుడు అయి ఉండొచ్చు, అతడు చాలా వీక్ పర్సన్ అయి ఉండొచ్చు. కానీ అతని యొక్క బలహీనత నువ్వు ఎత్తి చూపిస్తే, అతని యొక్క బలహీనతలు కావచ్చు, ఆ పాలివాడిగా నిన్ను కూడా దేవుడు మారుస్తాడు. నువ్వు ఎవరైతే బలహీనతలు ఎత్తి చూపిస్తావంటే రేపొద్దు నువ్వు ఆ బలహీనతలో పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. మీరు గమనించండి, ఎవరినైనా ఎత్తి చూపిస్తున్నామంటే బలహీనతలో వారి గురించి ఖండం చేస్తామంటే, మేబీ యూ ఫాల్ ఇన్ ద సేమ్ వీక్నెస్. నువ్వు కూడా ఆ బలహీనతలో పడే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గురించి ప్రార్థించడం అనేది మన చిత్తమైంది. వాళ్ళ గురించి ప్రార్థించి దేవుని చిత్తమైతే వాళ్ళతో మాట్లాడడం అనేది దేవుని చిత్తమైంది. హల్లెలూయా. మరి దేవుడు అదే అంటున్నాడు, మరి నీ కంట్లో ఉన్న ఎప్పుడైతే దూలాన్ని నువ్వు తీసుకుంటావో, ఎదుటివాని యొక్క కంట్లో ఉన్న నలుసు నువ్వు ఈజీగా తీయగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునిలో వాడబడాలంటే ఈ యొక్క నీ కంట్లో ఉన్న దూలాన్ని మనం తీసుకోవాలి ఫస్ట్. అంటే మన జీవితంలో ఎదుగుతున్నప్పుడు కావచ్చు, మనల్ని వచ్చి దేవుడే పంపిస్తాడు కొంతమందిని, దేవుడే మన సేవలో కొంతమందిని పంపిస్తూ ఉంటాడు. వాళ్ళు కోపంగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే వచ్చి మన మీద ఆ ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది దేవుడే దేవునికి తెలియదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. మనం అప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నాము అని దేవుడు చూస్తుంటాడు. నన్ను అలా మాట్లాడింది కాబట్టి నేను ఆమెతో అలా మాట్లాడను, ఇంకా దేవుని గురించి చెప్పను అని నువ్వు అంటున్నావా? మనలో ఇంకా దేవునిలో ఎదగాలి. వాళ్ళని క్షమించి వాళ్ళ యొక్క బలహీనతను, వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళ బలహీనతను అర్థం చేసుకుని వాళ్ళకి దేవుని సువార్తను చెప్పాల్సిన రీతిలో మనం చెప్పి వాళ్ళని క్షమించగలిగి తీసుకొస్తే గనక దేవుడు నీలో ఉన్న అభిషేకాన్ని ఇంక్రీజ్ చేస్తాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు నీలో ఉన్న దేవుని యొక్క అభిషేకం నువ్వు వాడుకోవాలనే అభిషేకాన్ని దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మరి దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షలు పెడుతూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుడు పరీక్షలు ఇస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యే వ్యక్తిగా ఉంటున్నావా, ఫెయిల్ అయిపోతున్నావా? దేవుని కృప ఉంది, కరెక్టే. దేవుని కృపని అంతరంగం మారేంత వరకు నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. అది కొంత సమయం వరకు, కొంత ఏజ్ వరకు మనం ఆ గ్రేస్ నువ్వు ఉపయోగించుకోలేనప్పుడు దేవుని యొక్క అభిషేకం అన్ని మనము దేవుని యొక్క మహిమను మన భూమి మీద చూపించడం చాలా కష్టం. ఆ మహిమను చాలా చాలా కష్టం. మీకు మేబీ నవంబర్ మంత్ లో మరి 23, 24, 25 తారీఖులో పాస్టర్ క్రిస్ అనే దైవ సేవకులు మరి వస్తున్నారు. పాస్టర్ క్రిస్ అనే దైవ సేవకులు మీ అందరికి తెలిసే ఉంటది. ఒకసారి ఈ పాస్టర్ క్రిస్ గారు అంటే హీఈస్ ఎ హెవీ హైలీ అనాయింటెడ్ పర్సన్, చాలా దేవుని అభిషేక్తమైన వ్యక్తి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలియాలి, యవన కాలంలో ఉన్న వ్యక్తులకి, దేవుళ్ళు వాడబడుతున్న వారికి, దేవుని గురించి ఎదగాలనే వ్యక్తులకి ఇవన్నీ తెలియాలి. సో ఒకసారి ఈయన ఒక ఈయన ఏం చేసి హెడ్ మాస్టర్, అంటే ఈయన కూడా టీచర్ గా పనిచేసేవాడు. మేబీ ఈజ్ ఇన్ ఆఫ్రికా కంట్రీ. మరి ఇతను కూడా బాగా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళని లేపడము, అసలుకి ఆయన ప్రే చేస్తే చాలు ఆ యొక్క కుష్టి వ్యాధి కావచ్చు, లెపర్సీ కావచ్చు, ఇమీడియట్ గా హీల్ అయిపోవడం జరుగుతుంది. గుడ్డివారు కావచ్చు, కుంటివారు కావచ్చు, ఈజీగా వాళ్ళు స్వస్థత కలగడం అనేది జరుగుతుంది. మరి ఆయన ఒకసారి ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతున్నారో, ఒకసారి మరి అక్కడ ఉన్న వ్యక్తులు, మరి దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు కదా, ఎదుగుతూ ఉంటే మరి ఎలా అయినా సరే జైల్లో పెట్టించాలి, తప్పుదోవలో నడిపించాలి, ఒక ట్రాప్ లోకి లాగాలని మరి అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ప్లాన్ చేసి, ఇది నిజంగా జరిగిన సంఘటన, ఇది ట్రూ. జరిగితే ఏం చేశారంటే ఒకసారి ఆ ట్రాప్ లో పడేయడానికి ఒక అమ్మాయిని మరి అతని దగ్గరికి పంపించాలి, అతన్ని ఆ ట్రాప్ లోకి లాగాలి దైవ సేవకుని అని మరి ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవ్వాల. ఇంకొక ప్లాన్ ఏం చేస్తారంటే మరి అక్కడ ఒక రూమ్ లోకి ఒక అమ్మాయిని నగ్నంగా పంపించాలని ప్లాన్ చేశారు. మరి ఆయన యాక్చువల్ గా మీటింగ్ చేసి వచ్చేసారు. ఒక అమ్మాయి మరి బయట అనేది మీడియాని పెట్టారు. మరి ఎవరైతే ఉన్నారో మీడియా పెట్టి మరి యొక్క సీన్స్ తీయాలని పెట్టున్నారు. ఆయన ఎప్పుడైతే ఆ రూమ్ లోకి వస్తున్నారో అమ్మాయి మరి రూమ్ లోకి వెళ్ళింది నగ్నంగా. వెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నాడు తెలుసా, ఫైర్ అన్నాడు, అంతే, అగ్ని అన్నాడు. అగ్ని అంటే ఆమె ఏమైందో తెలుసా, పైనుంచి ఆకాశం నుంచి అగ్ని రాలేదు కానీ షీ కెన్ నాట్ వాక్, ఆమె నడవలేకపోయింది. అసలు ఆ రూమ్ నుంచి కదలడానికి కూడా ఆమె బాడీ అనేది సహకరించలేదు. ఆ ఆయన రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. ఆమెని బయటకు వెళ్ళిన తర్వాత మరి వేరే వాళ్ళకి చెప్పినాడు. చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. అమ్మాయి అగ్ని 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 అని అరుస్తుంది, ఫైర్. మరి అరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూశారు కానీ అక్కడ అగ్ని లేదు. మరి అక్కడ దైవ సేవకులు మరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఆయన కింద అడ్వకేట్ చెప్పి వెళ్ళిపోయాడు. అగ్ని అనేటప్పుడు ఆమె బాడీ అంతా కూడా ఫైర్ తో నింపబడింది. ఫైర్ తో నింపబడినప్పుడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ బెడ్ మీద ఉంది.
ఆఫ్టర్ 4 days షీ డైడ్. 4 రోజుల తర్వాత చనిపోయింది. సో ఎందుకని చెప్తున్నానంటే, మేబీ దే ఆర్ మాకింగ్ అదర్స్. వాళ్ళు దైవ సేవకులను కావచ్చు, అనాయింటెడ్ పర్సన్స్ ని మాక్ చేయాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో, వాళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకు ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసును చూసి ఎప్పుడైతే మనం అంటున్నామో, ఇట్ ఈస్ హెవీలీ పెయిడ్. దే ఆర్ హెవీగా పే చేయాల్సి వస్తుంది వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ జీవితంలో చాలా ఉన్నతమైన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారని వాళ్ళకి తెలియడం లేదు. మేబీ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో అభిషేకస్తులు ఎప్పుడైతే మనము తప్పుదోవలో నడిపిస్తున్నామో, అది వాళ్ళ యొక్క జీవితాలు కావచ్చు, వాళ్ళ తరాలకి శాపంగా మారుతుందని వాళ్ళు గమనించట్లేదు. సో మనం ఎప్పుడైతే ఖండం చేస్తున్నామంటే, సో అది చాలా మన జీవితంలో మన యొక్క బ్లెస్సింగ్స్ ని మనం ఆపేసుకుంటున్నామని మనం గమనించుకోవాలి. మేబీ నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను అప్పుడు ఫస్ట్ లో నేను చదివేవాడిని ఈ వాక్యం. కానీ నేను మొన్న చదువుతున్నప్పుడు ఈ వాక్యము దేవుడు ఏమంటే వేషధారి అన్నప్పుడు నా హృదయానికి తట్టింది. అమ్మో, ఇలాంటి కండోమ్ చేసే వాళ్ళు కూడా దేవుడు వేషధారి అంటాడా అని నాకు అర్థమైంది. సో అంటే వేషధారిని ఎవరిని అంటాం మనము? మనం వేషధారి ఒక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పి ఒక స్థిరత్వం లేకుండా వేషం వేసుకుంటారంటారు, వేషధారి అంటా ఉంటారు. మరి దేవుడు అలాంటి వాళ్ళతో పోలుస్తున్నాడంటే, మరి దేవుడు అప్పుడు నేను ఈ వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడు, దీని గురించి ధ్యానం చేసినప్పుడు, దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఈ విధంగా అర్థం చేయించున్నాడు నాకు. కాబట్టి వెన్ ఎవర్ యువర్ కండమ్ అదర్స్, ఎవరినైనా మేబీ తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని చెప్పాలి, కానీ వాళ్ళని బాహ్యంగా వచ్చి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద పడేస్తున్నామంటే ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఇట్ ఈస్ మన యొక్క ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం గమనించుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇతరులను క్షమించండి, ఇతరులను ఖండం చేయడం ఆపేయండి, ఏలెత్తి చూపడం ఆపేదాం. వీలైనంత వరకు వాళ్ళని క్షమించి మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతుంటామో ఆటోమేటికలీ ఆటోమేటికలీ మనలో అభిషేకం ఇంక్రీజ్ అవుతుంది, మన దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మన పాస్టర్ క్రిస్ గారు ఆ సంఘటన జరిగిందో తెలుసా, జరిగిన తర్వాత అక్కడ ఉన్న మీడియా కాదు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గడగడలాడిపోయి, ఇప్పుడు ఆయన మినిస్ట్రీ ఈజ్ అ బిగ్ మినిస్ట్రీ ఇన్ ఆఫ్రికా, వన్ ఆఫ్ ద బిగ్ మినిస్ట్రీ. ఒక్కరు కూడా సో అలాంటి చేయడం, సహవాసం చేయడానికి వేలెత్తలేదు. హల్లెలూయా. ఎందుకనంటే కొంతమంది అభిషేక్తులు ఉంటారు, దే ఆర్ హైలీ అనాయింటెడ్. ఆల్రెడీ వాళ్ళ జీవితంలో ఒక డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్కి వెళ్ళిపోయారు. ఆ డైమెన్షన్కి వెళ్ళిన తర్వాత ఒక మాట రిలీజ్ అవగానే ఏంజల్స్ కావచ్చు, ఫైర్ అనేది రిలీజ్ అయిపోతా ఉంటుంది ఆటోమేటిక్ గా. అది వాళ్ళ కంట్రోల్లో కూడా ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో దురాత్మలు కావచ్చు, ఎవ్రీథింగ్ సరెండర్ అండ్ ఫీట్. అందుకని కీర్తనలు 91 మరి వాక్యాన్ని ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఇట్ విల్ హ్యాపెన్, ఏంజల్స్ విల్ గో అండ్ డూ దట్ వర్క్. అక్కడ దేవదూతలు వెళ్ళి ఆ పని చేసేస్తా ఉంటాయి ఆటోమేటిక్ గా. ఎందుకు? దేవుడు ఆల్రెడీ అసైన్ చేశాడు. దే ఆర్ హైలీ అనాయింటెడ్. ఆల్రెడీ వాళ్ళు ఆ స్టేజ్ కి వెళ్ళిపోయారు, డైమెన్షన్ లోకి వెళ్ళిపోయారు. ఆ డైమెన్షన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట రిలీజ్ అవ్వగానే అట్మాస్ఫియర్ లో ఉన్న ఏంజల్స్ అన్ని కూడా చెక్ 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 మన మూవ్ అయిపోతూ ఉంటాయి. నో నీడ్ టు డూ ఎనీ వర్క్ ఇన్ మ్యాన్. మనిషి ఏ పని చేయవసరం లేదు. ఇంకా దేవదూతలే వెళ్ళి మనుషుల యొక్క జీవితాల్లో పనిచేసేస్తాయి. మీకు తెలుసా, మరి దేవుడు మరి వాక్యం మరి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అతడు దెయ్యముల చేత పీడించబడుతూ ఉంటాడు. పీడించబడుతున్నప్పుడు మరి దేవుడు ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళి అడుగు పెట్టాడో చాలు, అక్కడ దురాత్మలు ఏమైపోయినాయి, ఆటోమేటిక్ గా అతనికి లోబడిపోతున్నాయి. ఎందుకు లోబడిపోతున్నాయి? ఆల్రెడీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా, అక్కడున్న ప్రాంతాన్ని కూడా దేవుడు కంట్రోల్ తీసేసుకున్నాడు ఆల్రెడీ. ఈజ్ అసలుకి అక్కడ కాలు అడుగు పెట్టలేదు దేవుడు, అంతా కూడా ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది. ఎలా వచ్చింది? మనుషుల యొక్క హృదయాలు దేంతో కంట్రోల్ చేయబడుతున్నాయి? త్రూ స్పిరిట్, ఆత్మ చేత కంట్రోల్ చేయబడుతున్నాయి. ఆ ఆత్మ మరి బంధించిన ఆ యొక్క దురాత్మ, సమాధిలో ఉన్న దురాత్మ ఏమని చెప్తుంది? పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చేసి సర్వోన్నతులైన దేవుడు అని మరి దేవుని గురించి ప్రవచిస్తుంది. ఎందుకని? ఆల్రెడీ దేవుడు అట్మాస్ఫియర్ తో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ అక్కడ ప్రాంతంతో దేవుడు మాట్లాడేసినాడు. అక్కడ దేవదూతలు రిలీజ్ అయిపోయింది. దేవుడు అడుగు పెట్టగానే ముందుకు ఏం వెళ్తుంది? అక్కడ లీజియన్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ గో బిఫోర్ ద జీసస్. అక్కడ దేవదూత లీజియన్ ఆఫ్ ఏంజల్స్ అనేది ముందుగా వెళ్తున్నాయి. అదే విధంగా ఆ స్టేజ్ యొక్క అనాయింటింగ్ లోకి ఎవరైతే ఎదుగుతారో దేవునిలో, ఆల్రెడీ నీ కొరకు ఒక దేవదూతలను ఏర్పాటు చేస్తున్నాడు. మీకు తెలుసా, యాకోబు మరి యేసేవును కలిసి వచ్చే ముందు అక్కడ ఏం చూస్తాడు తెలుసా? లీజియన్ ఆఫ్ ఏంజల్స్ చూస్తాడు. ఎవరైనా వాక్యం తీయగలరా? ఎప్పుడైతే యాకోబు మరి లాభాన్ నుంచి వెళ్తుని వచ్చేస్తున్నప్పుడు యాకోబు లీజియన్ ఆఫ్ ఏంజల్స్ సి అని ఉంటది వాక్యం. ఎందుకు? దేవదూతలు చూసాడంట. ఆ దేవదూతలు ఎవరి కాపుదలకు వచ్చినాయి?
యాకోబుకి ఇచ్చిన సంతానానికి, ఆయనకి ఇచ్చిన సమస్తానికి కాపుదలగా ఉన్న ఏంజల్స్. హల్లెలూయా. లీజియన్ ఏంజల్స్. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఎదుగుతుంటావో ద ఏంజల్స్ విల్ ప్రొటెక్ట్. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ కవర్. యేసు రక్తం నిన్ను కవర్ చేస్తా ఉంటది. నువ్వు చదువుతున్న చదువుల్లో, వెళ్తున్న మార్గంలో దేవుడు నిన్ను ఆయన కాపుదలగా పెడతా ఉంటాడు. హల్లెలూయా. మనం ఆ లెవెల్కి ఎదగాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బండ మీద స్థిరపరచబడాలి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, స్టాప్ కండోమింగ్ అదర్స్. నువ్వు ఇతరులను కండోమ్ చేయడం, ఇతరుల మీద కక్ష కట్టుకుని, ఇతరుల మీద నువ్వు ఏలెత్తి చూపడం అనేది ఎప్పుడైతే ఆపేస్తుంటావో, వాళ్ళని బట్టే నేను మాట్లాడట్లేదు, వాళ్ళని బట్టి నేను ప్రార్థించట్లేదు, వాళ్ళని బట్టే నేను వాళ్ళని ఎంతగా నేను టచ్ లో ఉంటాను. నో నో నో, డోంట్ డూ సచ్ ఎ థింగ్స్. ఫర్గివ్ అదర్స్, లవ్ అదర్స్. క్షమించండి, ప్రేమించండి అతన్ని. తద్వారా నీ జీవితంలో తర్వాత రోజుల్లో, రాబోయే రోజుల్లో దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఈ దేవుని మహిమను మనం చూడాలంటే, గ్లోరీని చూడాలంటే, మన యొక్క హృదయం మార్పు అనేది ఎప్పుడైతే కలుగుతో ఆటోమేటిక్ గా దేవుని గ్లోరీ అనేది మనలో ఎస్టాబ్లిష్ అయిపోతాయి. మనలో ఉన్న శాపం అనేది విడిచి వెళ్ళిపోద్ది. మనలో ఉన్న పాపం అనే బలహీనత మనలోంచి విడిచి వెళ్ళిపోతుంది. జయించే సామర్థ్యం ఇస్తాడు. దావీదు మరి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? దావీదు అరణ్యానికి పారిపోయినప్పుడు మరి ఒక వ్యక్తి వచ్చి దావీదుని అంటూ ఉంటాడు. ఏం తిడతాడు తెలుసా దావీదుని? ఎవరైనా చెప్పగలరా? షమి అనే వ్యక్తి దావీదుని తిడతాడు. ఏమని తిడతాడు? దుర్మార్గుడు అని బూతులు తిడతాడు దావీదుని. దావీదు ఏమంటాడు తెలుసా? బూతులు తిట్టినప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడే అనుమతించినప్పుడు నేను ఎవరిని అతను తిట్టడానికి? దేవుడు అనుమతించాడు తిట్టని అనుకుని తల వచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆ యొక్క దావీదు పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి కొడతామంటే, ఒక్క మాట చెప్పు దావీదు ఏసేతామంటే, వద్దు వద్దు, దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, ఈ సమయంలో మనం పరీక్ష టైము అంటా ఉంటాడు. పోనీ మనం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతాడు. కనవ 2-3 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా? షిమియా వచ్చి దావీదుని నమస్కరిస్తాడు, పాదాల కింద పడతాడు, అయ్యా క్షమించు అని. హల్లెలూయా. ఎందుకని? అతడు కనుక ఆ మాటలో దావీదు కనుక అక్కడ హెచ్చుగా మాట్లాడితే ఆల్రెడీ దావీదే శ్రమలోంచి వెళ్తున్నాడు. ఆ సమయంలో నాకు రోషం వచ్చింది ఏసేయండి అన్నాడు అనుకో, దావీదుకి దేవుడు చూపించే కృపను కోల్పోతాడు. హల్లెలూయా. అక్కడ ఏం మాట్లాడలేదు. నువ్వు కూడా నీ జీవితంలో శత్రువులతో నువ్వు పంతం పెట్టుకోవద్దు. నీ యొక్క విరోధులతో నువ్వు పంతం పెట్టుకోవద్దు. మౌనంగా ఉండు. నీ విరోధులు వచ్చి నేను తిడుతున్నారా, కెలికి నేను హృదయాన్ని బాధ పెడుతున్నారా, మౌనంగా ఉండు. దేవుని సమయం వచ్చింది. నీ ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళే వచ్చి నీ కాళ్ళకు మొక్కుతారు. హల్లెలూయా. కాళ్ళకు మొక్కడం అంటే మొక్కడం కాదు, లోబడతారు, వచ్చి మాట్లాడతారు, అమ్మా క్షమించమ్మా అంటారు, దీన హృదయం కలిగి వస్తారు. అదే దేవుని యొక్క క్షమాపణ, అదే దేవుని యొక్క హృదయం. ఆ యొక్క రోజు దేవుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చేసే కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? తీర్పు తీర్చకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెవర్ ఖండం ఎనీబడి. మన జీవితంలో ఖండం చేయొద్దు. మనం అలా ఖండం చేస్తే వేషధారుల వల్ల మనం ఉంటాం. మన జీవితంలో ఈ మొక్క పాయింట్ నేర్చుకున్నామంటే మన జీవితం ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళిపోతాయి ఈజీగా. ఎందుకని ఖండం చేయగలంటే తెలుసా? ఇతరులు వాళ్ళు ఏ స్థితిలో ఎదుగుతున్నారో మనకు తెలియదు. మేబీ వాళ్ళు ఇంకా చిన్న స్టూడెంట్ వల్లే ఉండొచ్చు, వాళ్ళు ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళ వల్లే ఉండొచ్చు. అయితే మనం వాళ్ళని ఖండం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఆత్మీయ జీవితం నుంచి కోల్పోయే పరిస్థితులు చాలా అవుతాయి. మరి ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థిస్తావు వాళ్ళ విషయం, ఏలియా మరి ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు ఏం ఆపేస్తున్నాడు? 3.5 సంవత్సరాలు ఏం ఆపేసినాడు? వర్షాన్ని ఆపేశాడు. నువ్వు కూడా ఆసక్తి కలిగి ప్రార్థిస్తే ఆ ఆత్మలన్నింటినీ నువ్వు సంపాదించుకోగలవు. ఇంతవరకు ఏమైపోయిందో పర్లేదు కానీ దేవుడు ఆసక్తి కలిగి ప్రార్థించు. నీ బిడ్డల కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ పొరుగు వారి కొరకు, నీ విరోధుల కొరకు ప్రార్థించు. దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ స్థితిగతులను మారుస్తాడు దేవుడు. నువ్వు ఏ రోజు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో చూపిస్తున్నావా? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నా. నేనైతే చెప్పగలనండి, నాకు విరోధులు అయితే ఎప్పుడైతే నేను వాళ్ళతో మౌనంగా ఉండి వచ్చేసి ఆ రోజు తెల్లరగట్ల 3ంటికి వెళ్ళి ప్రార్థించి తర్వాత నేను దాని విషయం దేవునికి అప్పచెప్పాను, ఆ విషయాలన్నిటిలో దేవుడు మిరాకిల్ చేశాడు నా జీవితంలో అయితే. నేనైతే ఆ ఆమేన్. విషయంలో నేను చాలా సార్లు నేను చూసిన, ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, యాక్చువల్ మా వైఫ్ తో కూడా ఆ వేసిన గొడవ పడినప్పుడు కూడా కొన్నిసార్లు ఫ్యామిలీస్ లో కావచ్చు, ఐ ప్రేడ్ అండ్ లివ్ ఇట్ టు గాడ్. కోపంలో కావచ్చు, అనుకున్న కావచ్చు, ఎప్పుడైతే ప్రే చేసి దాని విషయంలో మౌనంగా ఉన్నామో ఇమ్మీడియట్లీ ద పీస్ ఈస్ కమింగ్. హల్లెలూయా. సమాధానం ఇమీడియట్ గా వచ్చేస్తుంది దేవుడి విషయంలో. అది మేబీ నువ్వు మౌనంగా ఉండమే నీ ఆలస్యం చాలు. దేవుడి సన్నిధిలో ప్రార్థించి
ఆటోమేటిక్ గా అవతల నుంచి పీస్ అనేది తన్నుకుండా వచ్చేస్తుంది. హల్లెలూయా. బట్ యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు కంట్రోల్ దట్ సిచ్యువేషన్స్. ఎవరైతే హృదయాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో పరిస్థితుల్లో, గాడ్ యూజ్ ఇమీడియట్లీ అండి. వాళ్ళని తొందరగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఎవరైతే హృదయాన్ని కంట్రోల్ చేసుకుని వాళ్ళు తిట్టినా సరే దాని మీద నీవు కొన్ని రోజులు ప్రేమతో వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి దేవుని వాక్యం దేవునిలో మౌల్డ్ చేయాలని ఆలోచిస్తున్నావా, గాడ్ విల్ యూజ్ ఇమీడియట్లీ. మేబీ యూ విల్ షిఫ్ట్ యువర్ సిచ్యువేషన్స్. దేవుడు నీ పరిస్థితులను మార్చేస్తాడు ఇమీడియట్ గా. హల్లెలూయా. గాడ్ విల్ చేంజ్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే దావీదు అలా తగ్గిస్తున్నాడో ద షిఫ్టింగ్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితంలో షిఫ్టింగ్ అనేది ఏర్పడింది. హల్లెలూయా. మేబీ ఈ రోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితంలో చేంజ్ అవ్వాలనుకుంటున్నావా, స్టాప్ కండోమింగ్, స్టాప్ ఇతరులను వేలెత్తి చూపుడు ఆపేద్దాం. ఫర్గివ్ దెమ్, అతను క్షమించడం ప్రయత్నించేదా. నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్తావు. లార్డ్ ఐ ఫర్గివ్ ఎవ్రీథింగ్. నీకు మనీ పోయి, ఆస్తులు పోయి, అంతస్తులు పోయినా, నో వరీ, నో వరీ, నో వరీ, నో వరీ. ఎవ్రీథింగ్ కమింగ్ అప్ ఆన్ యూ. సమస్తాన్ని వచ్చేస్తుంది, మళ్ళీ దేవుడు తీసుకొచ్చేస్తాడు. మీకు తెలుసో తెలియదో, టీబీ జోషువా గారని వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రాఫిట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. టీబీ జోషువా అని గూగుల్లో కొట్టండి. ఒక రోజు మరి ఆయన కట్టిన చర్చి మరి హెలికాప్టర్ తో కూల్చేస్తున్నారు. ఆయన ఒకటే ప్రార్థించున్నాడు, నేను క్షమించేస్తున్నా అన్నారు. మళ్ళీ ఒక నెల రోజుల్లో మళ్ళీ చర్చ్ బిల్డ్ చేశారు. ఆయనకు వచ్చిన మనీ ఆ రోజు ఆ కూలిపోయిన తర్వాత అన్ని దేశాల నుంచి మనీ వచ్చిందండి. రాజులు, ప్రధానులు, ప్రధాన మంత్రులు కొన్ని దేశాల నుంచి మనీ పంపించిన రోజులు ఉన్నాయి వాళ్ళకి. మేబీ నీ జీవితంలో ఎదుగుతున్నప్పుడు కొంతమంది నీ సన్నిధి నిన్ను కృంగదీసేయచ్చు, నీ దగ్గర నుంచి దోసేయచ్చు. కానీ దేవునిలో క్షమించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా, దేవుని సన్నిధిలో నువ్వు వెంటాడుతున్నావా, ఇతరులను క్షమించి దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావా, దేవుని సన్నిధిలో వెతుకుతున్నావా, దేవుని కొరకు దేవుణ్ణి నువ్వు క్షమించి దేవుని కొరకు పోరాడుతున్నావా, నీ హృదయాన్ని మార్పు చెందించుకోవాలి నువ్వు ఆయాసపడుతున్నావా, ప్రయత్నం చేస్తున్నావా, నేను ఇతరులను క్షమించేస్తాను, నువ్వు క్షమించాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. నీ హృదయంలో ఎప్పుడైతే నీ హృదయం మార్పు ఎప్పుడైతే కలుగుతుందో, నీ హృదయంలో ఆ క్షమించాలి ఇతరులను తలంపు కలుగుతుందో, దేవుని యొక్క అభిషేకం నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇతరులను క్షమించాలి అని ఆలోచన కలుగుద్దో చాలు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒకటే చెప్పాడు తెలుసా, సిలువు మీద వేలాడుతున్న వ్యక్తికి ఏమని చెప్పినాడు, అయ్యా నన్ను క్షమించు అని మాట రావడమే ఆలస్యం. దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు రేపు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. హల్లెలూయా. అతడు క్షమించకపోతే గనక, దేవుడు నన్ను క్షమించు అని అడగకపోతే గనక, ఆ హృదయం రాకపోతే అతను పరదేశంలో ఉండేవాడా, లేదు. నువ్వు కనుక ఇతరులను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమించి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా, తెల్లారు లెగిస్తే నాకు తలపడి వచ్చేస్తుందమ్మా, నాకు అది వచ్చేస్తుందమ్మా, నాకు అనారోగ్యం వచ్చిందమ్మా అంటావు. నువ్వు ఇతరులను క్షమించే హృదయం కలిగి ఉందా, ఇతరులను ఖండం చేయకోకుండా క్షమించే హృదయం ఉందా, నీకు చాలా పీస్ఫుల్ లైఫ్ వస్తుంది. నువ్వు సమాధానమైన లైఫ్ నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. మీకు తెలుసని ఎంతో మంది దైవ సేవకుల మీద ఈరోజు ఎన్నో కుట్రలు పడుతున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో సమాధానాన్ని తొలగించలేకపోతున్నారు. మీకు తెలుసా ఎందుకని? వాళ్ళు క్షమించేసి దేవునికి అప్పచెప్తున్నారు. ఎప్పుడైతే అలా క్షమించి దేవునికి అప్పచెప్తున్నారో, దేవుని యొక్క దేవదూతలు పనిచేస్తున్నాయి. వాళ్ళ జీవితంలో అంచులు అంచులుగా అభిషేకంలో అభివృద్ధి పొందుతున్నారు. ఒకసారి మరి షామన్ అయితే మరి మరి చంపేయడానికి వచ్చున్నారు వెనకాల. మరి కత్తులు ఆయన ఎదుగుతున్న సమయంలో కత్తులు ఇచ్చి బైక్ల మీద పంపించున్నారు. కారులో ఉన్నాడు ఆయన. ఇంచుమించు 1/2 కిలోమీటర్లు మరి కారు మీద వెంబడబడ్డారు. కానీ వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళని క్షమించేశారు అన్న. కొన్నిసార్లు ఆయన పోలీసులో దొరికినప్పటికి కూడా కొన్నిసార్లు క్షమించేస్తున్నాడు. ఇప్పుడు క్షమించేశారు కాబట్టి మరి వాళ్ళ ఆత్మీయ స్థితిలో అంత లెవెల్కి ఎదగలిగి ఉన్నాడు. హల్లెలూయా. మేబీ దేవుడు శత్రువుకు మనల్ని అప్పగించడండి. దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ క్షమించేసి ఇతరులు ఎదగాలని మంచి ఆలోచన కలిగి ఉందా, దేవుడు నేను శత్రువులకు అప్పచెప్పడు. అపాయం రావచ్చు, కానీ అపాయంలో ఉపాయం చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏం చూపిస్తాడు? ఉపాయం చూపిస్తాడు దేవుడు. దేవుడు నీతో ఉన్నప్పటికి కూడా, దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నప్పటికి కూడా నీలోకి ఏమొస్తుందో తెలుసా, ఆపదలు వస్తాయి. ఎందుకని? దేవుని యొక్క ప్రజెన్స్ అనేది నువ్వు అనుభవించే స్థితికి తీసుకెళ్ళాలని దేవుడు చెప్తాను. మీకు తెలుసా, దేవుడు మరి పడవలో దేవుడు ఉన్నాడు, మరి పేతురు శిష్యులు ఉన్నారు. కానీ దేవుడు ఉన్నప్పటికీ పడవ మీదకి ఏమొచ్చినాయి? అలలు వచ్చినాయి. అలలు వచ్చింది కానీ మరి అలలు ఆగిపోలేదు. ఎందుకు ఆగల? దేవుడు ఉన్నాడు కదా, అలలు ఆగిపోవచ్చు కదా, కానీ ముంచేయలేదు. ఆగిపోవచ్చు కదా మనం అనొచ్చు, దేవుడు ఉన్నాడు ఎందుకు వచ్చిన అలలో, ఎందుకు కొట్టుమిట్టాడి వర్షం నీళ్లు వచ్చేస్తున్నాయి అని. ఎందుకని తెలుసా, వాళ్ళు దేవుని యొక్క ప్రజెన్స్ ని చూడాలంటే
అలలు రావాలి, అక్కడ తుఫాను ఆమేన్. రావాలి. దేవుని యొక్క అభిషేకం నీలోకి రావాలంటే నీలో శోధనలు రావాలి. దేవుని యొక్క అభిషేకం నీలోంచి బయటకు రావాలంటే సాతాను ఆమేన్. నేను జల్లెడ పట్టాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు హల్లెలూయా. మోసపోవాలేమో కొన్నిసార్లు నీలోంటి అభిషేకం రావాలంటే. ఎందుకు? అప్పుడు నువ్వు క్షమించే హృదయం నీలో బిల్డ్ అవుద్ది. హల్లెలూయా. నువ్వు దేవుడు నిన్ను మేబీ చాలా శోధన నుంచి తీసుకెళ్తున్నాడేమో, చాలా బలహీనత నుంచి తీసుకువెళ్తున్నాడేమో. దేవుడు నీకేం నేర్పిస్తున్నాడు తెలుసా? క్షమించడం నేర్పిస్తున్నాడు. ఇతరులను ఖండం చేయడం, ఇతరులను ఏలెత్తి చూపడం ఆపేస్తున్నామంటున్నాడు దేవుడు చెప్తున్నాడు ఈరోజు. ఈరోజు నువ్వు దేవుడు వేలెత్తి చూపడం ఆపేస్తున్నావా? మేబీ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ టుడే. మేబీ హూ ఇస్ ఈ వాక్యం ఎవరంటారో నాకు తెలియదు కానీ ఎవరైతే ఇతరులను క్షమించడం స్టార్ట్ చేస్తుంటారో దేవర్ లైఫ్ ఈజ్ చేంజింగ్. ఎవరైతే ఇతరులను ఖండం చేయడం ఆపేసుకుంటారో దేర్ లైఫ్ ఈజ్ చేంజ్ అండి. మేబీ నేను ఈ రోజు వాక్యం అసలు అడుగుడి మీకు వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబండి అనే వాక్యాల గురించి 3 మాటల గురించి చెప్పాలనుకున్నా. కానీ ఐ స్టక్డ్ ఇన్ దిస్ ఏరియా. నేను ఇక్కడే ఆగిపోయినా, ఈ వాక్యం దగ్గర ఆగిపోయినా. టైం అయిపోతుంది. సో దేవుడు మేబీ ఇక్కడున్న ఎవరి హృదయాలు అయితే బండ మారిపోయినాయో నాకు తెలియదు, ఎవరి హృదయాలు అయితే క్షమించుకోకుండా ఇతరులను ఏలైతే చూపిస్తానో నాకు తెలియదు. మేబీ ఈ రోజు కన్నీరు కార్చి దేవుని లార్డ్ ఐ ఫర్గివ్ విత్ దెమ్ మై లార్డ్. నేను ఇతరులను వేలెత్తి చూపుతుంది నేను క్షమించేస్తాను దేవని వేలు చేయి పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు, మోకరించు. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. దేవుడు నీ లైఫ్ ని మార్చేస్తాడు. దేవుడు నేను ఉన్నతమైన అభిషేకాన్ని తీసుకువెళ్తాడు. దేవుడు ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ తీసుకువెళ్తాడు. మేబీ మనం బతికితే 80 సంవత్సరాలు ఎంత మందితో మనం కోపంతో ఆవేశంతో బతుకుతాం. మనం బ్రతికిన రోజులు క్షమించి బతుకుదాం. మనకు పోయిన దేవుడు ఆశీర్వదిస్తాడు. మళ్ళీ దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు అన్న ఒక హోప్ తో మనం ముందుకు వెళ్దాం. దేవుడు నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించి ఇతరులను హత్తుకుంటావో యువర్ లైఫ్ విల్ బి చేంజ్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. నెవర్ బి సేమ్. నీ జీవితం నార్మల్ గా ఉండదు. నీ లైఫ్ మళ్ళీ సామాన్యంగా ఉండదు. దేవుడు నీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాడు. ఒక లెవెల్ నుంచి వేరే లెవెల్ తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ఇతరులను హత్తుకుని ప్రేమించు, ఇతరులకు బోధించు, వాళ్ళు తిట్టిన వాళ్ళు నీ గురించి సరిగ్గా నెగిటివ్ గా చెప్తున్నా, ఇతరుల గురించి ఇబ్బంది పెడుతున్నా, ఫర్గివ్ దెమ్, క్షమించు, వాళ్ళకి బోధించు. దేవుని మర్మని నువ్వు బోధించి దేవుని గురించి చెప్పు. దేవుడు నేను అభిషేకంలోకి తీసుకువెళ్తాడు. దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే లోడ్ ఐ ఫర్గివ్ దెమ్ లార్డ్. నేను ఇంతవరకు మేబీ ఒక పాస్టర్ని దైవ సేవకుని ఏదైతే చూపించానేమో తెలియక జ్ఞానం లేక నేను చేస్తున్నాను ప్రభా. అయ్యా మరి నేను అలా చేయిందే ప్రభా. మరి దైవ సేవకులు ఖండం చేసుకోవద్దు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకు సమాధానం పరుచుకుంటే మన దేవునిలో ఎదుగుతాకి చాలా దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క మహిమను మనము భూమి మీదకి అద్భుతంగా తీసుకురాగలం. మన మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో, మన భారతదేశంలో దేవుని మహిమను తీసుకురావాలంటే మన ఇతరులను క్షమించాల. మన పాస్టర్స్ కొట్టుకుంటే దేవుని యొక్క అభిషేకం రాదు. వాళ్ళని కించిపరిచి వాళ్ళని లాగేస్తూ ఉంటే రాదు. అయ్యా ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటది అని మాట్లాడు. సాధ్యమైనంత ఫాస్టింగ్ ఉండి ప్రే చేయొచ్చు కదా, అలా కొట్టుకునే బదులు. అలా అనే బదులు ఫాస్టింగ్ ఉండి ప్రే చేయ దైవ సేవ గురించి. ఫాస్టింగ్ ఉండి ప్రే చేసి ఇంటికి ఆహ్వానించు, అన్నం పెట్టు, ఇలా చేసిన తప్పు అని బిర్యానీ పెట్టు, ఆ రెస్టారెంట్ కి తీసుకెళ్ళు నీకు ఇష్టమైతే. అవసరమైతే ఈ సంఘాలు వాళ్ళ చేత ఇచ్చి వాళ్ళకి చెప్పు. అది దేవుని యొక్క గౌరవం అంటే, దేవుని ప్రేమ అంటే అది. సో నువ్వు సంఘం వచ్చి యూట్యూబ్కి వచ్చేసి నేను అది చేస్తాను, యువర్ దేవుని యొక్క అభిషేకాన్ని మనము దించేసుకుంటున్నాం. దేవుని యొక్క మనలో ఉన్న అభిషేకాన్ని మనం క్వించ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇతరులను క్షమించుకోకుండా తీర్పు తీరుస్తామో నీలో ఉన్న అభిషేకం అనేది దిగజారిపోతుంది. నీలో ఉన్న అభిషేకం అనేది క్వించ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి మనం అభిషేకంలో ఎదుగుదాం, దేవుని యొక్క ప్రేమలో ఎదుగుదాం. దేవుని యొక్క మహిమను దేవుని యొక్క మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్లే వారిగా మార్చబడదాం. హల్లెలూయా. ఇదండి దేవుని కృప అంటే. దేవుని కృప అంటే నువ్వు ఏదో దేవుని మనం ఏదో ఒక అద్భుతాలు చేయడం అంటే దేవుని కృప కాదు. ఫస్ట్ నీ అంతరంగంలో మార్పు రావడం తీసుకొచ్చేదే దేవుని కృప. అంతరంగం నుంచి పనిచేసేదే దేవుని కృప. మీరు మొన్న ఇంటికి వచ్చిన నాకు తెలుసు, ఎవరైతే మొన్న ఐ థింక్ లాస్ట్ మంత్ ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పిన దేవుని యొక్క గ్రేస్ అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్పిన. ఎలా అందులో ఒక ఎగ్జాంపుల్ పెట్టి మరి నీళ్లు పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. మరి దేవుని యొక్క కృప ఎక్కడి నుంచి తీసుకొస్తే అంతరంగం నుంచి మార్పు తీసుకొస్తాయి. మరి ఇతరులను క్షమించాలంటే ఎక్కడి నుంచి రావాలి? అంతరంగం నుంచి మార్పు రావాలి. మేబీ నేను ఇది వాక్యం చెప్తుంటే అనుకోవచ్చు, చెప్పుకోవచ్చులే అంటే దేవుడు ఉంటాడు నీ అంతరంగంలో. ఏంటి అమ్మాయి క్షమించేది, అమ్మాయి పైకి నవ్వుతానే మాట్లాడతాం, అబ్బాయితో క్షమించేది ఏంట్లే అని తలాడి తిప్పుకుంటాం. అంటే నువ్వు అంతరంగాన్ని దేవుడు చూసేదాన్ని అంటే నువ్వు ఎక్కడ ఎదగలేదు, అంతరంగంలో ఎదగలేదు. అప్పుడు నువ్వు దేవుడు వాడుకుంటాడా నీ అంతరంగంలో నుంచి? దేవుడు అంతరంగాన్ని చూసి వాడుకుంటాడు. చెప్పండి అందరూ. దేవుడు నీ అంతరంగాన్ని చూసి నా అంతరంగాన్ని చూసి పని చేస్తాడు. పని చేస్తాడు. అందరు ఉన్నారమ్మా?
హరిప్రియ సిస్టర్ కావచ్చు, శశికళ కావచ్చు, షారోన్ కావచ్చు, సుష్మిత కూతురమ్మ కావచ్చు. నాతో పాటు చెప్పండి, దేవుడు దేవుడు నా నా అంతరంగాన్ని చూసి నా అంతరంగాన్ని చూసి పని చేస్తాడు. పని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దేని హల్లెలూయా. చూసి పని చేస్తాడు? అంతరంగాన్ని చూసి పని చేస్తాడు. షారోన్ సిస్టర్, ప్రియా సిస్టర్, హరిప్రియ సిస్టర్ చెప్పాలి, దేవుడు దేని చూసి పని చేస్తాడు? నీ అంతరంగాన్ని చూసి పని చేస్తాడు. చెప్పండి నాతో పాటు, దేవుడు దేవుడు నా అంతరంగాన్ని చూసి నా అంతరంగాన్ని చూసి పని చేస్తాడు. నా హల్లెలూయా. అంతరంగాన్ని చూసి పని చేస్తాడు. కాబట్టి నువ్వు అంతరంగాన్ని బట్టి మాట్లాడాలి. నువ్వు అంతరంగాన్ని బట్టి మాట్లాడాలి. అంతరంగాన్ని బట్టి ఎవరైతే మాట్లాడతారో, అంతరంగాన్ని బట్టి నువ్వు జీవితంలో పనిచేస్తావో దేవుని కార్యాలు చూస్తావు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఇతరులను క్షమించి ఇతరులను వేలెత్తి చెప్పుకోకుండా ఉంటే గనక దేవుని కృపలో మనం త్వరగా ఎదుగుతాం. చెప్పండి, ఈ రోజు నుంచి ఇతరుల మీద ఇతరుల మీద సాడీ చెప్పడము, సాడి చెప్పడము, ఇతరుల మీద వేలెత్తి చూపించడము, ఇతరుల ఇతరుల మీద వెలికి చూపించడము, ఇతరులను క్షమించకపోవడము ఇతరులను క్షమించకపోవడము ఆపేస్తాను. ఆపేస్తాము. ఇతరులను ఇతరులను క్షమించేస్తాను. క్షమించేస్తాము. ఆమేన్. ఆమేన్. సో నువ్వు ఇలా ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీ జీవితంలో పనిచేస్తా ఉంటాడు. ఏం చేస్తాడు దేవుడు? నీ జీవితంలో పనిచేస్తా ఉంటాడు. హల్లెలూయా. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ వన్. ఇది ఈ రోజు వాక్యం చెప్పాను, కానీ ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం చాలా కష్టం. సో మేబీ అభిషేకం రాదేవా, అంతరంగం మార్చిదేవా, గంటల తరబడి ప్రార్థించవచ్చు, కానీ ఇది చేయడం చాలా కష్టం. ఏం చేయడం కష్టం? ఇది క్షమించడం చాలా కష్టం. ఇతరులను ప్రేమించడం చాలా కష్టం, కానీ ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎస్ యూ కెన్ డూ. దేవుని యొక్క ఆత్మ చేత ఇది చేయగలం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం చేయగలం. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దీన్ని మనం చేయగలం. సో దేవా నాకు సహాయం చేయదేవని అడుగుతాం ఈరోజు. దేవా నాకు సహాయం చేసి నా జీవితంలో గొప్ప కార్యం చేయదే ప్రభా. నేను ఇలా చేసి దగ్గరికి నన్ను అభిషేకిస్తా ఉంటాను, నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఈ అప్పుల నుంచి బయటకు వచ్చేస్తాను. ఈ యొక్క నేను బలహీనతలో పడిపోతుంది ప్రభా, దీని నుంచి బయటకు వచ్చేస్తాను. నేను మోసపోతుంది ప్రభా, దీని నుంచి బయటకు వచ్చేస్తే, ఇతరులను క్షమిస్తే దేవని ఇతరులను క్షమించేస్తే దీని నుంచి తీసుకొచ్చే దేవాన్ని ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు ఖచ్చితంగా నేను బయట తీసుకొచ్చాను గాక. సో మరి ఈ వాక్యం అందరికి అర్థమైంది అనుకున్నా. సో ఈ వాక్యం విషయం మీరు కూడా మెడిటేట్ చేయండి. ఈ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు మెడిటేట్ చేసి దేవునిలో ఎదగాలని నేను ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మీ అందరి విషయంలో, ఈ వాక్యాన్ని మీ హృదయంలో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించును గాక, మీలో నాలో కూడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం విషయం మేము ప్రార్థించనమ్మా ఎవరైనా. సో స్తోత్రం చేయండి అమ్మ, చేయండి. అందరు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా వందనములు, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తివంతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నైనా చిన్న మందగా కూడిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి నైనా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా తప్పులు అపరాధములను క్షమించండి ప్రభా. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నాయన మేము మాట్లాడిన మాటలు ఏ విధమైన పొరపాటైన మా శరీర అంతరంగంలో నుండి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి అయా అట్టి యొక్క మా తప్పులను క్షమించమని అడుగుతున్నాను. ప్రతి విధమైన తప్పు, ఏ రకమైన తప్పు అయినా కానీ దయతో క్షమించమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు. మరి దినదినము మేము ఏం చేయుచున్నామో, మా నోరు, కళ్ళు, చేతులు ఎలా ఉంటున్నాయో తండ్రి, మరి ఈ దినము నాయన ఈ పూట అయా మరి మీ యొక్క కుమారుడు ద్వారా తండ్రి నాయన మీరు మాకు అయా ఇప్పుడు బోధించి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు. నిజమే ప్రభువా, మీ సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మరి నాలుకని